వాట్సాప్ చాట్ లైవ్ ప్రూఫ్ అయితే మనం చూస్తున్నామండి. ఇక్కడ ఇది వేరే వాళ్ళ అకౌంట్. ఇక్కడ ఎవరి అకౌంట్, ప్రొఫైల్ ఫోటో ఏంటి, నేమ్ ఏంటి అనేది క్లియర్‌గా చూడొచ్చు. సో, మనకి కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ ఫోటో మెన్షన్ చేస్తారు కదా! కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ప్రాబ్లమ్‌తోని వీళ్ళైతే మనకి కాంటాక్ట్ అయ్యారు. సో, పెయిడ్ వర్క్ కాబట్టి అది అంతా కూడా కంప్లీట్ అయ్యాక మనం ఐడీ, పాస్వర్డ్ తీసుకొని మనం అకౌంట్ లాగిన్ అయినాము. సో, మనం కూడా ఫస్ట్ లాగిన్ అయినప్పుడు మనకు అన్‌లాక్ ఆప్షన్ ఏమొచ్చింది అనేది కూడా మీరైతే క్లియర్‌గా చాటింగ్‌లోనైతే చూడొచ్చు. అదేంటి నేము, ఫోటో అలాగే అకౌంట్ లాక్ పడిన డేట్ అనేది కూడా క్లియర్‌గా చూపిస్తుంది. సో, మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో, మరి అకౌంట్ ఓపెన్ అయిందా లేదా? ఓపెన్ అయితే ఏం ఆప్షన్‌తోని ఎలా ఓపెన్ అయింది? ప్రాసెస్ ఏంటి అనేది అయితే క్లియర్‌గా చూద్దాము. ఫస్ట్ అయితే మనము ఫేస్‌బుక్ యాప్‌లో అకౌంట్ లాగిన్ అయ్యి సో, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని అడుగుతుంది. కంటిన్యూషన్‌లో మనకి ఐడీ కార్డ్ ఉంటుంది. సెల్ఫీ వీడియో అని 2 అడుగుతాయి కదా! ఇక్కడ ఐడీ కార్డ్ సబ్మిట్ చేయడానికి చూస్తే ఇక్కడ మనకి యూ హ్యావ్ ట్రైడ్ టూ మెనీ టైమ్స్ అని మనకి చూపిస్తుంది. సో, దీనివల్ల మనం ఐడీ కార్డు సబ్మిట్ చేయలేకపోయాము. దాని తర్వాత మనం బ్రౌజర్లో నెక్స్ట్ డే అకౌంట్ లాగిన్ అయినాము. దాని తర్వాత ఇక్కడ మనకి డెస్క్టాప్ సైట్లో మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ మనకి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో, ఫోన్ నెంబర్ కూడా వాళ్ళ దగ్గర వర్కింగ్లో ఉంది. సెలెక్ట్ చేసుకొని దానికి వచ్చిన కోడ్ ఎంటర్ చేయగానే మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోయింది. సో, మరి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి ఈ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ ఎలా వచ్చింది? దానికి మనం పర్టికులర్గా డిఫరెంట్గా ఏదైనా ఆప్షన్ చేయాలా, లేదంటే ఈమెయిల్కి నెంబర్కి ఒకటే ఆప్షన్ చేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్ డీటెయిల్స్ని బట్టి దేనికైనా వస్తుందా ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. మీరైతే క్లియర్ కట్గా ఫస్ట్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిందా లేదా అని చూడండి. ఇక్కడ మనకి యూ హ్యావ్ అన్లాక్డ్ యువర్ అకౌంట్ అని ప్రొఫైల్ ఫోటో కూడా మెన్షన్ చేసి చూపించింది. కంటిన్యూషన్లో ఇక్కడ మనకి ప్రొఫైల్ ఫోటో క్లియర్గా చూడొచ్చు. మనకి ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది అనేసి ఇక్కడ మనకి లాగిన్ అయిన తర్వాత క్లియర్గా మనము ప్రొఫైల్ ఫోటో కూడా సెండ్ చేసి అకౌంట్ లాగౌట్ అయిపోయి సో, మీరు లాగిన్ అయిపోండి అని కూడా మనమైతే విషయం అయితే చెప్పేసాము. సో, ఈమెయిల్కి, ఫోన్ నెంబర్కి రావడానికి ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అది కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి.